ఈ నాయుడులో ఉన్న పిల్లలందరికీ చెప్తున్నా, నేనేమి స్క్రిప్టులు రాసుకోను, నేను ఒకరు చెప్తే కూడా ఇట్లా చెప్పాలంటే కూడా నేను చెప్పలేను, నేను రీసెర్చ్లు కూడా చెయ్యను. నా అనుభవాలు, మా కంపెనీలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు పడుతున్న బాధలు చూసిన దాన్ని, ఇవే ఈ అనుభవాలు, గత జ్ఞాపకాలు, ఇవన్నీ నేను మీకు మెసేజ్ రూపకంగా నేను చెప్తూ ఉంటాను. దయచేసి ఎక్కడన్నా చిన్న మిస్టేక్ జరిగేది ఉంటే మీరు తప్పు పట్టకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్రికెట్ గురించి చెప్పాను. అప్పుడు మేము టెస్ట్ మ్యాచ్లు చూసినప్పుడు ఎంత 4 రోజులలోనే టెస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయిపోతుండే. అసలు యాక్చువల్గా అది 5 days, కానీ 4 days అని అదే థాట్ ఉండిపోయింది. సరే, నిన్న నేను ఫ్లోలో మాట్లాడుతున్నా. ఇప్పుడు రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రాసుకునేది ఉంటే బరాబర్గా 5 days అని మనం అనుకుంటాం. అట్లా కాదు కదా. నేను కెమెరా ముందుకు వచ్చి నా అనుభవాలు చెప్పాను, గత జ్ఞాపకాలు చెప్పాను. అది ఫ్లోలో మిస్ అయింది. 4 days ఇట్లా సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అని చెప్పేసి అని. దానికి ఒక అబ్బాయి కామెంట్ పెట్టిండు, లేదు అమ్మ అది 4 days కాదు 5 days అని. అరే, ఎందుకు ఒక్క చిన్నదాన్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఏముంది? దయచేసి మీరు అందరూ, నా ఐడియాలో ఉన్న పిల్లలందరూ ఫ్లోలో మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి మిస్ అవుతుంది నాన్న. అది తెలియక కాదు, అది స్క్రిప్టులు రాసుకోవడాలు, రీసెర్చ్లు చేయడాలు ఇలాంటివి చెయ్యం కాబట్టి నా అనుభవాలు చెప్తూ ఉంటా. జస్ట్ మిస్ అవుతుంది. దాన్ని మీరు అర్థం చేసుకోండి, ఎక్కడో చిన్న పొరపాటు అని అనుకోండి. ఓకే, డన్.